అనేక సార్లు మనము ఎలా ఉంటాము? భయపడే వారముగా ఉంటాం. ఈరోజు సమాజంలో కూడా మనం చూసినప్పుడు అవే మనకు కనబడుతున్నాయి. ఇంకా అవి మనని ఇంకా ఏం చేస్తున్నాయి? ఇంకా బలహీనపరుస్తున్నాయి. కానీ మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అలాగే మనం ముందుకు వెళ్తున్నప్పుడు అనేకులు ఏం చేస్తారు? వెనక్కి లాగేవారు ఉంటారు. వారి వైపు మనము చూడకూడదు. సాతాను ఏమంటది వచ్చి? ఇది నిజమా? ఏమంది అవ్వ దగ్గరికి వచ్చి? ఏమందమ్మా? ఆదికాండంలో మనం చూసినప్పుడు ఇది నిజమా అంటే అలాంటి లేనిపోని డౌట్స్ని మన లోనికి అది తీసుకొని వస్తుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక సందేహం, ఒక డౌట్ అనేది వచ్చింది. అవును కదా, ఇది నిజమో మరి ఊరికే జరిగిందో అనే ఏమంటారు క్వశ్చన్లోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ మనము చూసినట్లయితే ధైర్యంగా ముందుకు వెళ్ళింది. దేవుడు ఏదైతే చెప్పారో అది మాత్రమే తాను చేసింది. దేవుడు ఏదైతే మరి ప్రవచనము ఏదైతే చెప్పి ఉన్నారో అది మాత్రమే తాను చెప్పడం మనము చూస్తాం. తను ఒక ప్రవక్త్రి అంటే తను చెప్పిన ప్రవచనము కూడా నెరవేర్పులోనికి వచ్చింది. ఏదో నోటికి వచ్చినట్టు తను మాట్లాడలేదు. తనకి ఇష్టము వచ్చినట్టు ఆ ఇశ్రాయేలీయులను తను నడిపించలేదు. దేవుని వైపు చూచింది. మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం మనము తీసుకోవాలి. ఆయన సహాయం లేకుండా మనము ముందుకు వెళ్ళకూడదు. ఆయన చెప్పనివి మనము చేయకూడదు. బైబిల్ గ్రంథములో లేనివి మనము మాట్లాడకూడదు. కల్పన కథల వైపు మనము ఆకర్షింపబడకూడదు. ఇక్కడ తను ఏం చేస్తుందంట? జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. జ్ఞానము కలిగిన స్త్రీగా దెబోరాని మనము చూస్తున్నాము. ఇక్కడ తను ఇశ్రాయేలు ప్రజలను నడిపించే విధానము కూడా వేరుగా ఉంది. పురుషుల వలె నేను ఒక్కదానే కదా న్యాయాధిపతిని, వారు అనేకులు ఉన్నారు కదా, వారితో పాటు నేను కూడా యుద్ధమునకి వెళ్తానని అనుకోలేదు. సరళ వృక్షము కింద కూర్చొని తాను ఏం చేసింది? తీర్పు తీర్చింది. అంటే ఇక్కడ మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. తను ఏం చేసింది? దేవునికి లోబడింది. నా వలనే సమస్తము జరుగుతుంది, నన్నే దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, నేనే ఒక ప్రవక్త్రిగా ఒక న్యాయాధిపతినిగా ఇంతమంది ప్రజలని మరి నేను నడిపించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ఎక్కడ కూడా తను గర్వించలేదు. తన్ను తాను తగ్గించుకుంది. అందుకే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో దేవుణ్ణి స్తుతించిన స్త్రీగా కూడా మనము తనని చూస్తాం. తను ఎలా ఉంది? ధైర్యము కలిగిన స్త్రీ. పరమదేవుండే నా పక్షమై ఉండగా ఏంటంట? నరుడేమి చేయగలడు? ఆ పరమ జనకుండే నా పట్టై ఉండగా పాప పరుడేమి చేయగలడు? దేవుడు మన పక్షమున ఉండగా మనని ఎవరు ఏమీ చేయరు. ఎలా ఉండాలంట? ధైర్యము కలిగి ఆయన మనకిచ్చిన బాధ్యతలను మనము చక్కగా వాటిని నెరవేరుస్తూ రావాలి. ఆయన సహాయము కొరకు మనం ఆయనని ప్రతిరోజు ప్రతి ఉదయం కూడా ప్రార్థన చేసే వారముగా ఉండాలి.